క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఈ రోజు గ్రహచారం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలను తెలుసుకుందాం. ఈ రోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. ఇంటా బయట బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇంట్లో ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు తాగటానికి నీళ్లను ఏర్పాటు చేయండి. అన్ని శుభాలే కలుగుతాయి. తర్వాత వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు మానసికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి. పశుపక్షాదులకు తాగటానికి నీళ్లను ఏర్పాటు చేయాలి. మిథున రాశివారు ఈరోజు వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సోదరులతో శుభకార్యాల గూర్చి చర్చిస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. గోచార రీత్యా అష్టమశని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. అలాగే వేసవి కాలం కాబట్టి పశుపక్షాదులకు తాగటానికి నీళ్లను ఆహారాన్ని అందించే ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు గ్రహ ఫలితాలను తెలుసుకున్నట్టయితే కనుక ఈరోజు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజ చేయండి. అలాగే వేసవి కాలం కాబట్టి పశుపక్షాదులకు తాగటానికి నీళ్లను ఏర్పాటు చేయండి. అంతా శుభమే జరుగుతుంది. సింహ రాశి వారికి ఈరోజు ఫలితాలను చూసినట్టయితే ఈరోజు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలు కొంతవరకు తొలగుతాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాతను సేవించండి. అలాగే దుర్గా అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజ చేయండి. కన్యా రాశి వారు ఈరోజు నూతన వ్యాపార ప్రారంభానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి. పశుపక్షాదులకు తాగటానికి నీళ్లను ఏర్పాటు చేయండి. తులారాశి ఫలితాలు. ఈరోజు భాగస్వామ్య వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. జాగ్రత్త వహించాలి. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పఠించండి. వృశ్చిక రాశివారు ఈరోజు జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారాన్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఎదురైనప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవటం మంచిది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించటం మంచిది. గోమాతకు గ్రాసం పెట్టండి. అలాగే పశువులకు పక్షులకు వేసవి కాలం వల్ల త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయటం వల్ల అంతా శుభమే కలుగుతుంది. ధనుర్రాశి వారు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు.
ఇంటా బయట కూడా సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయటం మంచిది. మకర రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతిరోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయాలి. కుంభరాశి వారు ఈరోజు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో అధికారులతో చర్చలు అధిగమిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాతను పూజించాలి. అలాగే కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజ చేయటం మంచి ఫలితాలను ఇస్తాయి. మీనరాశి వారు ఈరోజు స్థిరాస్తి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. వాహన యోగం ఉంది. వృత్తి ఉద్యోగాలలో సమయ పాలనతో పనులు పూర్తి చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్యదేవుని ఆరాధన చేయటం మంచిది. అలాగే వేసవి కాలం కావటం వల్ల పశువులకు పక్షులకు తాగటానికి నీళ్లను, తినటానికి ధాన్యపు గింజలను వేయటం శుభాన్ని కలుగచేస్తుంది.